వైఎస్ వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అప్రూవర్గా మారిన దస్తగిరి విచారణకు హాజరయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ పేజీలు జిరాక్స్ కాపీలు కావాలని నిందితుల తరపు న్యాయవాది కోరారు. ఇప్పటికే సాఫ్ట్ కాపీలను అందజేశామని సీబీఐ తెలిపింది. రేపు మీ అభ్యంతరాలను కోర్టుకు చెప్పాలన్న సీబీఐ న్యాయస్థానం ప్రధాన కేసు ఈ నెల 21కి వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి వివేక హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా నిందితులుగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అతని తండ్రి భాస్కర్ రెడ్డి విచారణకు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి నిందితులందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు కూడా పోలీసులు హాజరుపరిచినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మెయిన్ కేసు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ కేసులో ముద్దాయిలకు అడ్వకేట్ గా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నిందితుల తరపు న్యాయవాది, అతను తన వాదనలు వినిపిస్తూ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా సాఫ్ట్ కాపీలో కాకుండా తమకు జిరాక్స్ కాపీలు అందజేయాలంటూ కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నిందితుల యొక్క స్టేట్మెంట్లు, మరోవైపు సాక్షులుగా ఉన్నటువంటి ఎవరైతే ఈ కేసులో సాక్షులుగా ఉన్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంట్లతో పాటు ఛార్జ్షీట్ కాపీలన్నింటినీ కూడా జిరాక్స్ కాపీలు కావాలంటూ కూడా సిబిఐ న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు. సిబిఐ తన వాదనలు వినిపిస్తే ఇప్పటికే దాదాపు 20,000 పేజీలకు పైగా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి డాటా ఉంది. కాబట్టి 20,000 పేజీలు హార్డ్ కాపీలు కావాలంటే ఇవ్వాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సాఫ్ట్ కాపీ రూపంలో పెన్ డ్రైవ్ల ద్వారా కానీ హార్డ్ డిస్క్ల ద్వారా కానీ నిందితులకు ఇవ్వవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులకు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా గత ఏడాది అక్టోబర్ నెలలోనే వాటన్ని సాఫ్ట్ కాపీలన్నింటినీ కూడా అందజేశామంటూ కూడా న్యాయమూర్తి ముందు తమ వాదనలు వినిపించారు. కానీ ఈ అంశానికి సంబంధించి నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇదే విషయంపై గతంలో జడ్జిగా ఉన్నటువంటి రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో ఆ రమేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీరు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు మరోసారి మీ అభ్యంతరాలు ఏమన్నా ఉన్నట్లయితే కోర్టు దృష్టికి రేపు తీసుకురావాలంటూ కూడా రేపటికి విచారణ వాయిదా వేయడం జరిగింది. రేపు హార్డ్ డిస్క్ లో ఇచ్చినటువంటి కాపీలు కావచ్చు, పెన్ డ్రైవ్ లో ఇచ్చినటువంటి కాపీలను యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి రేపు మరోసారి వాదనలు వినిపిస్తారు. వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఇక ప్రధాన కేసు వివేక హత్య కేసుకు సంబంధించి ప్రధాన కేసు అయితే మాత్రం ఈ నెల 21కి వాయిదా వేశారు. 21వ తారీఖున మరోసారి వ్యక్తిగతంగా ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి మిగిలినటువంటి నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.